ప్రపంచంలోనే గొప్ప ఐక్యత. పెంగ్విన్‌ల నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవన పాఠం. ఊహించండి, -40 చలి, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే మంచు తుఫాను. ఒక్క క్షణం బయట నిలబడినా ప్రాణాలు పోయే పరిస్థితి. అలాంటి చోట వేలాది పెంగ్విన్‌లు ఒకదానిని ఒకటి గట్టిగా హత్తుకొని నిలబడి ఉంటాయి. అవి అలా నిలబడడానికి కారణం ప్రేమ, భయమా? కాదు. ఒకరి ప్రాణాలను మరొకరు కాపాడుకోవాలనే బాధ్యత. అంటార్కిటికాలో శీతాకాలం అంటే ప్రకృతి చూపించే అత్యంత కఠిన పరీక్ష. ఆ సమయంలో తల్లి పెంగ్విన్ ఆహారం కోసం సముద్రంలోకి వెళుతుంది. కానీ తండ్రి 2 నెలల పాటు ఏమీ తినకుండా తన కాళ్లపై ఉన్న చిన్న గుడ్డును ప్రాణంలా కాపాడుతాడు. ఆ ఒక్క గుడ్డు మంచును తాకితే కొత్త జీవితం అక్కడికక్కడే ముగిసిపోతుంది. అందుకే వేలాది తండ్రి పెంగ్విన్లు కలిసి ఒక వలయంలా నిలబడతాయి. బయట నిలబడిన పెంగ్విన్ చలిగాలిని తనపై తీసుకుంటుంది. లోపల ఉన్న పెంగ్విన్ వెచ్చదనాన్ని పొందుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవ్వరూ ఎప్పటికీ బయటే ఉండరు. ఎవరూ ఎప్పటికీ లోపలే ఉండరు. కొద్దిసేపటి తర్వాత బయట ఉన్నది లోపలికి వస్తే లోపల ఉన్నది బయటకు వెళుతుంది. ఈరోజు నేను నీ కోసం నిలబడతాను, రేపు నువ్వు నా కోసం నిలబడాలి. అదే వాటి నిశ్శబ్ద ఒప్పందం. మనుషుల్లా మాటలు రావు, సంపదలు లేవు, పదవులు లేవు. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు, ఒకడిగా బతకడం కంటే కలిసి బతకడం గొప్పది. అందుకే వేలాది పెంగ్విన్లు కలిసి నిలబడినప్పుడు వాటి మధ్యలో చలిని కూడా ఓడించే వెచ్చదనం పుడుతుంది. మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మనమే బయట నిలబడి చలిని తట్టుకోవలసి వస్తుంది. మరికొన్నిసార్లు ఎవరో మన కోసం ఆ చలిని భరిస్తారు. కుటుంబం, స్నేహితులు, మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా మన జీవితంలోని పెంగ్విన్ హడిల్స్ లాంటి వాళ్లే. ప్రకృతి మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. బలం అంటే ఒంటరిగా నిలబడడం కాదు, అవసరమైనప్పుడు ఒకరికి ఒకరు అండగా నిలబడడం. బహుశా అందుకేనేమో మంచు మధ్య నిలిచిన ఆ చిన్న పెంగ్విన్లు ప్రపంచానికి ఐక్యత అంటే ఏమిటో నేర్పిస్తున్నాయి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏమిటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.